చంద్రిక మంత్రాలు చదువుతూ పూజ చేస్తూ ఉంటే రమాదేవి వచ్చి కొరడా తీసుకొని చావబాదుతూ ఉంటుంది. చామైతే చాలాసార్లు కొట్టొద్దు కొట్టొద్దు అంటూ రమాదేవికి అడ్డు వెళ్తుంది. అన్నిసార్లు కూడా రమాదేవి చామంతిని తోసేసి మరీ చంద్రికని కొరడాతో చావబాదుతూ ఉంటే చంద్రికకి రక్తం కారుతూ ఆ రక్తం కాస్త అమ్మవారికి రక్తాభిషేకంలా జరుగుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న ఇంకొక పూజారి గారు వెళ్ళి ఆపుదామని ఇంకొక పూజారి గారితో చెప్తూ ఉంటే, లేదు అమ్మవారికి రక్తాభిషేకం జరగాల్సిందే, నువ్వు ఆగు అడ్డుకోకు అని చెప్పటంతో ఇక అతను కూడా సైలెంట్ అయిపోతాడు. అలా రమాదేవి ఎంత కొడుతున్నా కూడా చంద్రిక అస్సలు ఆపకుండా ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఇంకా రమాదేవి కొడుతూ ఉంటే చివరగా స్వామీజీ వచ్చి, ఆగు తల్లి, నువ్వు ఇంకా నీ దాష్టికాన్ని ఆపుతావా లేదా? నువ్వు ఇలా కొడుతుంటే నీకు కూడా మంచి జరగదు, నీకంతా నష్టమే జరుగుతుంది, నేను చెప్పింది వింటావా లేదా అని అరవటంతో, ఒసేయ్ నువ్వు ఇంటికి వస్తావు కదా అప్పుడు నీ సంగతి చెప్తానని రమాదేవి కొరడాని విసిరికొట్టి వెళ్ళిపోతుంది. అమ్మ, నీ పూజ పూర్తయిపోయింది, నీ త్యాగం ఎక్కడికి పోదమ్మా, నీ భర్త ప్రాణాలతో ఉంటాడు, తిరిగి వస్తాడు అని పూజారి గారు చెప్పటంతో ఇక తర్వాత హారతి ఇస్తుంది. హారతి ఇచ్చిన తర్వాత చంద్రిక కళ్ళు తిరిగి స్పృహ కోల్పోతుంది. అత్త అత్త అంటూ చామంతి కంగారు పడుతూ హాస్పిటల్కి తీసుకువస్తుంది. డాక్టర్, మా అత్త స్పృహ కోల్పోయింది, చూడండి డాక్టర్, ట్రీట్మెంట్ చేయండి, బ్రతికించండి అని చామ్ వేడుకుంటూ ఉంటే, వెళ్ళి ఆపరేషన్ థియేటర్ రెడీ చేయండి అని డాక్టర్ చెప్తాడు. అయ్యో డాక్టర్ గారు, మా అమ్మని కాపాడండి, చంద్రికమ్మని కాపాడండి అని ప్రేమ్ కూడా ఏడుస్తూ ఉంటాడు. డాక్టర్ చెక్ చేసి బయటికి వచ్చి, చూడండమ్మా, చాలా బ్లడ్ పోయింది, ఆవిడికి వెంటనే బ్లడ్ ఎక్కించాలి, లేకుంటే ప్రాణాలు దక్కవు అని చెప్పటంతో, ఏ బ్లడ్ గ్రూప్ అని చామంతి అంటుంది. ఓ నెగిటివ్ అమ్మ అని చెప్పటంతో, అయితే నాది మా అన్నయ్యది అదే బ్లడ్ గ్రూప్ డాక్టర్ గారు, నేను ఇస్తాను అని ప్రేమ్ చెప్తాడు. ప్రేమ్, నువ్వు కనుక బ్లడ్ ఇచ్చావంటే నేను అస్సలు ఊరుకోను, నువ్వు ఇవ్వటానికి వీల్లేదు అని రమాదేవి అరుస్తూ ఉంటే, నేను ఎందుకు ఇవ్వకూడదమ్మా, నేను ఇచ్చే తీరుతాను అని ప్రేమ్ అంటాడు. నేను అమ్మని చెప్తున్నాను, వినాల్సిందే అని రమాదేవి అంటుంది. ఎవరు అమ్మ? నువ్వు నాకు అమ్మవా? చిన్నప్పటి నుంచి 25 ఏళ్ల నుండి కంటికి రెప్పలా నన్ను చూసుకుంది, అన్నీ తానే నన్ను పెంచి పెద్ద చేసింది, నువ్వు కాదు, తను నా అమ్మ, చంద్రికమ్మనే మా అమ్మ అని ప్రేమ్ రమాదేవికి ఎదురు చెప్పి, నేను రక్తం ఇచ్చే తీరుతాను అని వెళ్తూ ఉంటే, ప్రేమ్ ఆగు అంటూ రమాదేవి ప్రేమ్ చెంప పగలగొడుతుంది. దాంతో చామంతి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. కొట్టిన తర్వాత కూడా ప్రేమ్ వెళ్ళి రక్తం ఇచ్చి ఎలా కాపాడుకుంటాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.